చూడండి సన్సెట్. ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది, సాయంత్రం అయింది, స్నాక్స్ ఏమైనా తినాలి. ఏం తిన్నాం, ఏం చేసుకున్నాం? నూడిల్స్ నూడిల్స్ వచ్చాను, కొంచెం వచ్చు. నూడిల్స్ అంటే ఏం నూడిల్స్? ఓకే మంచిగా చాలా ఎక్కువ చేస్తున్నావా? ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, వేస్ట్ కాకుండా నాకు కడుపుకు చేసుకుంటున్నాను అందుకు. బో ఇంకా స్టార్ట్ చేద్దావా? వాయ్ అక్క ఓరియంటల్ అక్క వెజ్ నూడిల్స్. వాయ్ ఏందో రత్నదీప్ బ్రాండ్ ఏమో ఇదేమన్నా కొరియనా? వాయ్ అంటే కొరియనా? మాకు తెలియదమ్మా ఇలా ఏదో ఇది ప్యాకెట్ వచ్చింది లోపల. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను ఇది, నేను ఎప్పుడు చూడలేదు. ఓకే, అయినా మన ఫ్రైడ్ రైస్ మసాలా ఉంది కదా, అది వేసి చేసుకోవచ్చులే. వాటర్లో కొంచెం ఆయిల్ వేసా. ఓకే, ఆయిల్ వేసి మరిగించి అవి వేస్తావా? ఓకే, వేసేయంగా అయితే. అది ఇప్పుడు తినే కాదు నాన్న, తినచ్చు. ఇప్పుడు తినే కాదు. ఓ మైదా, ఓకే. కానీ వేసి ఏం పర్లేదు కలుగుతాను. నార్మల్ మ్యాగీలా లేదు ఇది, నమిలితే. మ్యాగీ నూడిల్స్ వేరు, మ్యాగీ వేరు కదా, అంత ఈజీగా నలగదు కదా ఇది. కాదు, కొంచెం హై ఫ్లేమ్ మీద. ఓకే, అంత బాయిల్ అయ్యేది మీరేం చూస్తారులేండి, కానీ బాయిల్ ఇట్స్ బాయిలింగ్ స్టేజ్ అన్నమాట. ఇంగ్లీ పీసు. ఓకే అండి. ఓ ఏం చేస్తున్నావు? టెస్ట్ చేద్దాం మనము ఉడికిందా. ఏంది బో చెమటలు కాడుతున్నాయి నీకు? ఇది ఎండాకాలము వానాకాలము అర్థం కావట్లేదు. అయింది. ఓకే, ఇట్లాగా చెక్ చేసుకోవాలి. సెట్. అలా నీళ్ళు కింద పడతాయా? ఓకే, మళ్ళీ ఏమి ఎట్లా పెట్టినావు? వాటర్ అన్నీ వంగిపోతాయి కదా ఇట్లా పెట్టుకుంటే. ఓకే, వాటర్లో ఉండి తీసాం కదా అట్లా. ఇప్పుడు చెమటలు ఏమైనా ఉంటే ఇట్లా 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 మొత్తం తోచేసుకొని ఇట్లాగా దీన్ని పక్కన పెట్టేసాం అనమాట. కొంచెం ఆయిల్ వేసి పక్కన పెట్టేసా, టాస్ చేసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని we have to add some oil. Okay, next we need to fry the vegetables. Okay, chilli. ఏంటిది ఏందో చెప్తున్నావు? ప్రతి డిష్కి ఆనియన్స్ బ్రౌన్ వేగితే బాగుంటుంది అంట కదా, దీనికి మాత్రం బ్రౌన్ వేయకూడదు. ఎందుకు? ఇది నూడిల్స్, అట్లాగా కొంచెం క్రిస్ప్నెస్ ఉండాలి వెజ్జీలో. ఇంకా ఆనియన్ వేగింది చాలు. నెక్స్ట్ అన్ని వెజ్జీస్ వేసేద్దాం. ఈ సీజనింగ్ మళ్ళీ వేద్దాము. ఫ్రై క్యాప్సికమ్, క్యారెట్, ఇంకా క్యారెట్. Just relax like that. బాబా ఎంత కలర్ఫుల్గా ఉంది ఇది. ఎంత పెట్టి తీసుకున్నాము కలర్ క్యాప్సికమ్లు? 70 అంటే పావు 70. మనం తక్కువ కదా, క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ నార్మల్గా తింటాంలే, కలర్ క్యాప్సికమ్ తక్కువ మనం తినేది. గ్రీన్ క్యాప్సికమ్ అయితే పావు 20నే, ఈ కలర్ క్యాప్సికమ్లో పావు 70. కాస్ట్లీ క్యాప్సికమ్ అంటే అంతే ఉంటుంది, రేర్గా దొరుకుతాయి కాబట్టి అట్లా.
ఏంటి ఈ చెప్తున్నా? వెజ్జెస్ క్రిస్పీనెస్ పోయేదాకా వేయించకూడదు. క్యాప్సికమ్ అనేది క్రిస్పీగానే ఉండాలి. మనం ఇంకా అన్ని ఇప్పుడు మసాలాలు సాస్లు అన్నీ యాడ్ చేసుకోవడమే, ఏం లేదు ఇక్కడ. ఎక్కువసేపు వేయించకూడదు. అంతేనా? అంతే, అన్నీ యాడ్ చేసుకో. ఎందుకంటే నాకు తెలియదు, నేను ఎప్పుడు ట్రై చేయలేదు, నాకు చేసే కూడా రాదు. ఇప్పుడు నన్ను నమ్ము ఈ రోజుకి. ఏందో చెప్తున్నావు? ఈ రోజుకి నన్ను నమ్మేసేయి అంతే. అంతేనా? అంతే. ఓకే. ఇదిగో మన నూడిల్స్ పొడి పొడిగానే ఉన్నాయి. ఆయిల్ మిక్స్ చేసి పెట్టాం కదా, ఉడికేటప్పుడు కూడా ఆయిల్ వేసాం మనము. ఓకే ఓకే, విల్ జస్ట్ యాడ్ ఇట్ లైక్ దిస్. నెక్స్ట్ సాస్. ఏంది బూ అట్లా లేపుతున్నావు దానితో? మనకి ఇది విరగకూడదు, ఇది ఛాలెంజింగ్ స్టేజ్ అన్నమాట. మనం ఏం చెఫ్స్ కాదు. ఓకే ఓకే, అంతే. సీజనింగ్ అని చెప్పొచ్చు. ఓకే, అది వేసేసాము. ఫ్రైడ్ రైస్ మసాలా కొంచెం వేస్తున్నాను. ఓకే, చాలు చాలు. కొంచెం వినేగా. సోయా సాస్ ఎంత? ఎంత చెప్తానండి, నేను స్టాప్ చేస్తాను. ఓకే, చాలు. పెప్పర్ వెనిగర్. అది అట్లా పోయాకు, నేను చెప్పినట్టు పోయి మూత పెట్టి పోయి, అప్పుడు కింద పడదు. ఇట్లా అట్ట కాదు. 180 later. పెప్పర్ దిస్ మచ్. ఓకే, మిక్స్ ఇట్ వెల్. కారం పొడి. నో నో నో, కారం పొడి అది కొంచెం సీజనింగ్ వేసినాం కదా, కొంచెం సాల్ట్ వేయి. సాల్ట్ అస్సలేలే. సాల్ట్ వేయి, అంతొద్దు, కొంచెం వేయి. చాలు. ఓకే, దీంతో అర్థం అయిపోయింది ఇంట్లో ఎవరు వంట చేస్తారు, ఎవరు చేపిస్తారు, ఎవరేమేమి చేస్తారు అని. ఏగండి. అంత మట్టుకుంటుంది మీ ఆడలతో. ఏగండి, అట్లా చెప్పకండి. ఇప్పుడు మిక్సింగ్ పార్ట్ అయిపోయింది. మన హక్కా నూడిల్స్ రెడీ. చూడండి ఎంత పొడిగా మంచిగా వచ్చిందో. మన నూడిల్స్ రెడీ. ఇంకా ఫ్యాన్ ఆన్ చేసుకొని ఫ్యాన్ కింద కూర్చొని తిందామా? చెమటలు కారిపోతున్నాయి పాపం. మీరు అనుకుంటవచ్చు చిల్లీ సాస్ ఎందుకు యాడ్ చేయలేదు, సాసెస్ యాడ్ చేసి చేస్తారు కదా అని. మేము సాసెస్ వేయడము మర్చిపోయినాము. ఇప్పుడు ఇది దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకొని అవి ఇప్పుడైనా బాగానే ఉంటుంది నాకు తెలిసి కదా బా? ఓకే, ఎస్, ఇప్పటికైతే బాగానే ఉంది టేస్ట్ నాకు తెలిసి. వెనిగర్ పడితే టేస్ట్ బాగా వస్తుంది ఫాస్ట్ ఫుడ్లో. అంతే ఫ్రెండ్స్, ఈ రోజుకి బాయ్ బాయ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Heartful Videos.